తెలియజేస్తున్నాము గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి CEO సుజనా ఫౌండేషన్ గౌరవనీయులు పివి రావు గారిని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ ఇది దండయాత్ర అంటాం కన్నా ఇది ఒక మహా ఉద్యమం లాగా మొదలుపెట్టాలి మనందరం కలిసి. ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే డ్రగ్స్ రహిత సమాజం అనేది ముఖ్యమైన లక్ష్యం. మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చేయాలి విజయవాడ వెస్ట్లో అని అనుకున్నారు సుజనా ఫౌండేషన్ తరఫున. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియాలో 7% మంది డ్రగ్స్కి అలవాటు పడ్డారని ఈ మధ్య ఒక రిపోర్ట్ చదివాను నేను. 7% అంటే ఆల్మోస్ట్ 140 కోట్ల జనాభాలో 7% అంటే ఆల్మోస్ట్ 10-11 కోట్ల మంది డ్రగ్స్ అలవాటు పడ్డారు. ఇవాళ ఎంత తీవ్రంగా ఉందో ఈ సమస్య అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఒక 2024 సంవత్సరంలోనే 16,900 కోట్ల వర్త్ డ్రగ్స్ని పట్టుకున్నారు. అంటే దాదాపు 17,000 కోట్ల డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇంకా పట్టుకోకుండా ఇంకెంత ఉందో ఆలోచించండి మీరు. పట్టుకున్నదే దాదాపు 17,000 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే కనుక 2019 నుండి 2024 వరకు ఈ డ్రగ్స్ కేసులు 250% పెరిగినాయి. 1-2 కాదు, 250% పెరిగినాయి 2019 నుంచి 2024 వరకు. వీటికి అసలు మత్తు పదార్థాలు వాడటానికి కారణాలు ఏంటని ఆలోచిస్తే కనుక స్నేహితుల ప్రభావం. కొంత స్నేహితులు ఒక స్నేహితుడు తీసుకుంటే మనం కూడా తీసుకుంటే ఎలా ఉంటుందని అదొకటి. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనం తీసుకుంటే అనే ఆసక్తి అనమాట బేసికల్లీ. తర్వాత మానసిక ఒత్తిడి మరి ఆందోళన. కొంతమందికి మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో. ఒకవేళ డ్రగ్ తీసుకుంటే కనుక స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు అనే రాంగ్ ఇంప్రెషన్ కొంతమందికి ఉండొచ్చు. అట్లాగే సులభంగా మార్కెట్లో దొరుకుతుంది అనుకోండి, ఈజీగా దొరుకుతుంది అనుకుంటే కనుక దానికి అలవాటు పడే అవకాశం ఉంది. అట్లాగే అవగాహన లోపం, దీనివల్ల దీర్ఘకాలిక నష్టాలు ఏంటి అనే అవగాహన లోపం చాలామందికి ఉండటం వలన కూడా ఈ అలవాటు పడుతున్నారు. నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో నేను లిటరల్గా చూశాను. ఒక డాక్టర్, ఒక ఆవిడ, పేరు చెప్పడం బాగోదు, 2 పిల్లలు ఆవిడకి డాక్టర్ అయ్యిండి కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి అరెస్ట్ అయ్యి ఈ మధ్య రిలీజ్ అయింది ఆవిడ. మేము ఉండే కమ్యూనిటీలోనే ఉంటారు ఆవిడ. నాకు చాలా బాధేస్తుంది ఆవిడ చూస్తున్నప్పుడల్లా. అప్పుడప్పుడు వాకింగ్లో కలుస్తూ ఉంటుంది ఆవిడ. ఎంత టాలెంటెడ్ డాక్టర్. అటువంటి డాక్టర్ పాపం డ్రగ్స్కి అలవాటు పడి చాలా పిల్లలు బాధపడతారు, ఆవిడ బాధపడుతుంది. నేను లిటరల్గా చూస్తాను, ఆల్మోస్ట్ ఎవ్రీడే చూస్తుంటాను ఆవిడని. ఈ మత్తు నిర్మూలన అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదు. ఇది పోలీసులు వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, వీ షుడ్ అప్రిషియేట్. కానీ ఇది పోలీసుల బాధ్యత ఒకటే కాదు, ఇది సమాజం బాధ్యత మొత్తం. ఎందుకంటే ఇది సమాజానికి పట్టిన మహమ్మారి. ఇది సమాజంలో మనందరికీ సంబంధించిన అంశం కాబట్టి మనందరం బాధ్యత తీసుకోవాలి దీనికి. మనకి ఎట్లా దీన్ని స్ప్రెడ్ చేయాలంటే మందుల ప్రమాదాల గురించి మనందరికీ చెప్పగలగాలి. అలాగే బాధపడుతున్న వారికి సహాయం చేయండి. ఎవరన్నా డ్రగ్స్ బారిన పడ్డారనుకోండి, వాళ్ళని సమాజం నుంచి వెలివేయటం కాకుండా వాళ్ళ మీద జాలి చూపించి వాళ్ళకి మన చేతనైన సహాయం చేయాలి. అట్లాగే యువతని ఆరోగ్యకరమైన జీవితం ఎలా ఉంటుందని చెప్పి ఆ యువతని డ్రగ్స్ బారిన పడకుండా సరైన దారిలో వెళ్ళేటట్టు గైడ్ చేయాల్సిన అవసరం మనందరి బాధ్యత మనకి. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ 1 టౌన్లో ఈ డ్రగ్స్ కార్యక్రమం గురించి మాకు మొబైల్ వ్యాన్స్, హెల్త్ వ్యాన్స్ ఉన్నాయి. ఇందాక ఏవీలో చూశారు మీరు. ఈ మొబైల్ హెల్త్ వ్యాన్స్లో కూడా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ మేము ఇన్స్టాల్ చేయబోతున్నాం. మాకు 2 వ్యాన్స్ ఉన్నాయి. ఆ 2 వ్యాన్స్లో కూడా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ మేము ఇన్స్టాల్ చేసి ఎక్కువగా పిల్లలు, యువత ఉన్న ఏరియాస్లో ఈ టెస్టులు మేము చేయడం జరుగుతుంది. అట్లాగే దాదాపు 1000 CCTV కెమెరాస్ ఇచ్చాం. కృష్ణా జిల్లా మొత్తం మీద దాదాపు 14,000 CCTV కెమెరాస్ ఉంటే 1000 CCTV కెమెరాస్ సుజనా చౌదరి గారి ట్రస్ట్ ద్వారా, సుజనా ఫౌండేషన్ ద్వారా ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 1000 CCTV కెమెరాస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే సుజనా ఫౌండేషన్ తరఫున హెల్త్ కానీ, ఎడ్యుకేషను, అంగన్వాడీ సెంటర్స్, ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ డెవలప్ చేయడం, ఇటువంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అయ్యే టైంలో డ్రగ్స్ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సుజనా ఫౌండేషన్ అందరికీ చెప్పి దీనివల్ల జరిగే నష్టాలేంటి, ఇది చేయకూడదు అని చెప్పి పిల్లలకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో మీ అందరికీ సుజనా ఫౌండేషన్ సహకారం ఉంటుంది. తప్పకుండా మనందరం కలిసి ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపిద్దాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జిల్లాలో క్రైమ్ రేట్ను తగ్గిస్తూ పూర్తిగా జీరో చేస్తూ ప్రజలకు భద్రతను కల్పిస్తున్నటువంటి గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా